అండ్ సార్ దసరా బిఫోర్ కనుక చూసుకుంటే కరెంట్ సిచ్యువేషన్స్లో వేటిలో పెట్టుబడి పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఐపీఓస్ అలాగే మ్యాక్రోస్కి సంబంధించి దానికి సంబంధించి అయితే చర్చ అయితే జరిగింది సార్. మరి నిజంగానే కరెంట్ సిచ్యువేషన్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఐపీఓస్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తున్నాయని గట్టిగా చెప్పలేము. బట్ ఏంటంటే చాలా కంపెనీస్ ఇప్పుడు ఐపీఓస్ అనౌన్స్ చేశాయి. సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఈ సంవత్సరం వచ్చాయో బాగానే చేశాయి, బాగా రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ కూడా క్వైట్ ఫ్యూ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కొన్ని క్లోజ్ అయ్యాయి. ఇవాళ ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ చూసుకున్న వీవర్క్ ఇంకా నడుస్తూ ఉంది. 7th వరకు ఇవాళనే ఓపెన్ అయింది వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఇది కోవర్కింగ్ స్పేస్లో ఉన్న కంపెనీ. వన్ కెన్ ఈజీలీ అంటే చేయొచ్చు. ఇవాళ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ అనేది క్లోజ్ అవుతా ఉంది. 30th ఓపెన్ అయింది. బట్ ఇది కొంచెం జాగ్రత్త, ఇదంత పెద్దగా అనుకున్నంత ఇది. కానీ ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డ్స్ ఈ రెండు కూడా ఇవాళ క్లోజ్ అవబోతున్నాయి. ఇన్వెస్టర్స్ కొంచెం దూరం ఉంటే మంచిది. బట్ వీవర్క్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. అండ్ మళ్ళీ 6th రోజు మండే రోజు టాటా క్యాపిటల్ వస్తూ ఉంది. ఎల్జీ 7th రోజు వస్తూ ఉంది. ఈ రెండు కూడా ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి, ఎందుకంటే తెలిసిన పేర్లు ఈ రెండు కూడా, టాటా క్యాపిటల్ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ. టాటా క్యాపిటల్ కూడా అంటే దో అన్లిస్టెడ్ ప్రైస్ కన్నా తక్కువ దగ్గర వచ్చింది మార్కెట్లోకి. బట్ స్టిల్ వాల్యుయేషన్ చూసుకుంటే, దాని పియర్స్ చూసుకుంటే మాత్రం చాలా పెద్ద వాల్యుయేషన్ ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంత హ్యూజ్గా రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎల్జీ మాత్రం లుకింగ్ గుడ్. అట్లాగే అనంతరామ్ హైవేస్ కానీ, రూబికాన్ రీసెర్చ్ ఇంకొక వన్ స్ట్రాంగ్ కంపెనీ 9th వస్తూ ఉంది. ఇది కూడా ఇన్వెస్టర్స్ చూడొచ్చు, డబ్బులు రెడీ చేసుకోవచ్చు దీనికోసం కూడా. అట్లాగే ఎస్ఎంఈ బోర్డులో కూడా చాలా ఐపీఓస్ వస్తున్నాయి, ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కరెంట్లీ. అండ్ ఇవాళ క్లోజ్ అవుతున్నాయి ఒక 7-8 ఐపీఓస్ ఇవాళ క్లోజ్ అవబోతా ఉన్నాయి. 3rd నాడు సన్స్కై లాజిస్టిక్స్ కానీ, మునీష్ ఫోర్జ్ కానీ, షీల్ బయోటెక్ కానీ, అండ్ వాల్ప్లాస్ట్ కానీ, హైదరాబాద్ కంపెనీ చిరహరి లిమిటెడ్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ క్లోజ్ అవబోతున్నాయి. సో వీటిలో మాత్రం కొంచెం చూసి చేయాలి. ఎస్ఎంఈ బోర్డులో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బాగా ఉన్నాయని అపోహ చాలా ఉన్నాయి మార్కెట్లో. కొంచెం అన్నింటినీ నమ్మాల్సిన అవసరం లేదు. మంచి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉంటే తప్ప డోంట్ గెట్ ఇన్ టు దెమ్. సో ఐపీఓలో మాత్రం తో కొంచెం సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నా, బట్ ఆన్ ద హోల్ మంచి కంపెనీస్ చూస్ చేసుకుంటే మాత్రం అలాట్ అయితే మాత్రం మంచి రిటర్న్స్ పక్కా వస్తాయి. సో ఇన్వెస్టర్స్ అంటే చూడొచ్చు, ఐపీఓలో చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచి వాటిలో. ఓకే సార్, మరి కరెంట్ సిచ్యువేషన్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి వాటిని, ఏ స్టాక్స్ని, ఏ కంపెనీస్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది? అలాగే కరెంట్గా ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అని ఏది సజెషన్ చేస్తారు సార్? సో వన్ థింగ్ ఏంటంటే, చాలామంది ఏంటంటే ఒక అలవాటు ఏంటి, లాస్ ఉన్న హోల్డ్ చేస్తూ ఉంటారు. లాస్ బుక్ చేయడానికి చాలామంది భయపడతా ఉంటారు. లాస్ అవర్షన్ అనేది క్వైట్ కామన్ చూస్తాం ఇన్వెస్టర్స్లో. సో లాస్ అవర్షన్ వల్ల చాలా మటుకు మనం ఆపర్చునిటీస్ పోతాయి. మంచి చోట, మంచి స్టాక్స్లో, మంచి కౌంటర్స్లో ఇప్పుడు క్వైట్ ఫ్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్లెన్మార్క్ బాగుంది, వాళ్ళ ఆరో ఫార్మా బాగుంది, వాళ్ళ అవాంటెల్ బాగా పర్ఫామ్ చేసింది. సో షార్ట్ టర్మ్లో కూడా సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటివి వదులుకుంటాము. ఓన్లీ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ నష్టాల్లో ఉన్న అందులోనే ప్రాఫిట్ రావాలని వెయిట్ చేయడం అనేది జనరల్గా అందరు చేసే తప్పు అనమాట. సో ఇప్పుడు కరెంట్లీ నెక్స్ట్ 1 to 2 months మార్కెట్స్ మంచిగా పర్ఫామ్ చేయబోతున్నాయి. ఇలాంటి టైంలో మనకు క్యాపిటల్ అవసరం. ఎక్కడైతే లాస్ మేకింగ్ దాంట్లో మనం క్యాపిటల్ బ్లాక్ చేసి పెట్టుకోవడం అనేది జస్ట్ ఆపర్చునిటీ లాస్ అవ్వడమే. సో టైం టు టైం ఏంటంటే స్టాక్స్ని అనలైజ్ చేసుకోవడం, మంత్లీకి ఒకసారి, 2 monthsకి 3 monthsకి ఒకసారి చేసుకుని, ఏవైతే పొటెన్షియల్ లేవో వాటిని అమ్మేసి అక్కడ లాస్ బుక్ చేసుకున్నా పర్లేదు, ఆ లాస్ని ఇంకో చోట సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మర్చిపోకూడదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ లాస్ కూడా మనము సెట్ ఆఫ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి లాస్ బుక్ చేసుకొని క్యాపిటల్ రెడీ చేసుకొని ఫ్రెష్ వేరే చోట డబ్బులు సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అట్లాంటి టైము. మనం ఆల్రెడీ చూసాము ఎట్లాంటి కంపెనీస్ అయితే ఏవైతే మంచి గైడెన్స్ ఇచ్చాయో Q2, ఈ టైం కరెక్ట్ టైం అక్యుములేట్. మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక సడన్గా ఎలాగో పెరుగుతాయి. అదేదో ముందే కొంచెం చిన్న స్టడీ చేసుకొని క్యాపిటల్ కరెక్ట్గా డిప్లాయ్ చేసుకొని మంచి స్టాక్స్లో ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక 1.5 monthలో మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. సో లాస్ బుక్ చేయడం అనేది తప్పు కాదు. టైం టు టైం చూసుకోవాలి. ఎట్లాంటి చోటైతే మనకి చాలా రోజుల నుంచి మన క్యాపిటల్ స్టక్ అయిందో అన్డౌటెడ్లీ ఎగ్జిట్ అయిపోయి
అక్కడి నుంచి వేరే చోట సంపాదించుకోవడం బెటర్. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్కి పాసిబిలిటీ ఉంటుంది, అలాగే ఎక్కువ మొత్తంలో మనకి ఆ మెచ్యూర్ అయ్యే టైంకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్తున్నారు సార్. మరి ఇది ఎంతవరకు నిజం? ఎంత మొత్తం నుంచి మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు? సో ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే అడ్వాంటేజ్ అంటే ఇటువంటి మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధం లేకుండా ఎవరైతే కొత్తగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వైపు వస్తూ ఉంటారో, ఎఫ్డీస్ నుంచి కానీ ఫస్ట్ టైం సేవింగ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు అన్నట్టు ఎస్ఐపి అనేది మంచి మార్గం మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడ డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ప్రతి నెల మనము ఎగ్జాంపుల్ ₹1000 పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా ఎవ్రీ మంత్ మనం ఒకసారి ప్లాన్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మనం చెప్పిన రోజు ఆ ₹1000 అనేది మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఒక మన సేవింగ్స్ని ఆటోమేట్ చేయడం ఒక అడ్వాంటేజ్ అయితే, సైమల్టేనియస్గా ఒక లాంగ్ టర్మ్లో తీసుకుంటే మాత్రం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 14-15% లాస్ట్ లాంగ్ టర్మ్ యావరేజ్ కూడా ఇచ్చాయి. మంచి ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా హయ్యర్ రిటర్న్స్ కూడా రావచ్చు. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయో అట్లాంటి కేటగిరీ చూస్ చేసుకోవడం మ్యూచువల్ ఫండ్లో చాలా ఇంపార్టెంట్. అది చూస్ చేసుకుంటే మాత్రం కొన్ని ఇప్పుడు అందరు ఏంటంటే కొంచెం నెగిటివ్ మూడ్లో ఉన్నారు. ఎవరైతే లాస్ట్ 1 ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క ఫండ్ వాల్యూస్ పెరగకపోవడం వల్ల కొంచెం భయం అయితే ఉంది. బట్ అది భయం అవసరం లేదు. మార్కెట్సే పెరగనప్పుడు మన ఫండ్ పర్ఫామ్ చేస్తుందని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పాయిస్డ్ ఫర్ గ్రోత్. ఒకసారి మార్కెట్స్ ఏంటంటే ఆల్రెడీ కంటిన్యూస్గా ఇదే షార్ట్ రేంజ్లో రన్ అవుతూ ఓపిక పోయింది. ఇక్కడ నుంచి ఒక మంచి హ్యూజ్ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో వేరే మార్కెట్స్ అన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. మనమే ఈ నెగిటివ్ న్యూస్, ఈ ట్రంప్ న్యూస్ ఇవన్నిటి వల్ల హోల్డ్ బ్యాక్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒకసారి మొదలవుతే మాత్రం మార్కెట్లో ర్యాలీ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇట్లాంటి టైంలో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎస్ఐపిలు మొదలు పెట్టొచ్చు. వాళ్ళ ఎస్ఐపిలు చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ పెంచుకోవచ్చు. ఇందులో కూడా ఏంటంటే ఎవరైతే పెద్దగా రిస్క్ తీసుకోవద్దు అనుకునే వాళ్ళకు మల్టీ క్యాప్ కానీ మల్టీ యాసెట్ ఫండ్స్, ఎవరికైతే బంగారం సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుంది, మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుంది, ఏది మిస్ కావద్దు అనుకుంటే అలాంటి వాళ్ళు మల్టీ యాసెట్ ఫండ్స్, వండర్ఫుల్ ఫండ్స్ ఉన్నాయి. చాలా కేటగిరీస్, చాలా కంపెనీస్లో ఉన్నాయి మల్టీ యాసెట్ ఫండ్స్. అక్కడ చేసుకోవడం వల్ల ఏంటంటే 4 ఫండ్స్ అవసరం లేకుండా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న 5,000, 10,000 నెలకి ఎంతో ఒక ఫండ్లో పెట్టుకుంటే ఏంటంటే ఈక్విటీ రిటర్న్స్ అయితే సైమల్టేనియస్లీ వేరే యాసెట్స్లో కూడా చేస్తారు కాబట్టి రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ అన్ని రకాల ఇన్వెస్టర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ అడ్వైజర్తో మాట్లాడుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మనకి ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం శ్రీనివాస్ గారు. మేడం నమస్కారం అండి. సార్తోనే మాట్లాడండి. సార్ చెప్పండి నమస్తే అనిల్ కుమార్ గారు. ఒక చిన్న గైడెన్స్ కావాలండి. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకొని ఓకే, హలో మాట్లాడమంటారా? మాట్లాడండి, వినిపిస్తాను. తీసుకున్నది ఏంటంటే చాలా మైనస్ లో ఉంది. 760+ లో తీసుకున్నాము. ఇప్పుడేమో చాలా మైనస్ లో ఉంది. ఎప్పటికీ మనకి కనీసం పెట్టిన పెట్టుబడి రావచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ ప్రైస్ చాలా పెరుగుతూ ఉంది. బట్ గోల్డ్ ఈ స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏదైతే ఉందో రీటైలర్, ఈ ప్రైస్ పెరగడం వల్ల కొంచెం సేల్స్ డౌన్ అయితే అయ్యాయి. మొత్తం రీటైల్స్ అన్ని, జ్యువెలరీ రీటైల్స్ అన్ని కూడా కంప్లైంట్ అదే చేస్తూ ఉంది. దో ప్రాఫిట్ లుక్ సేమ్. ఆ ప్రాఫిట్ అనేది గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల వచ్చిందే తప్ప సేల్స్ పెరగట్లేదు. బట్ హోప్ఫుల్లీ ఏంటంటే మీరు కొన్న ప్రైస్కి రావాలంటే మాత్రం ఒక 1 ఇయర్ పట్టచ్చు ఈజీగా. టార్గెట్ అయితే 1 ఇయర్ టార్గెట్ ఇక్కడ నుంచి ఒక 42% ఉంది. క్వైట్ అ ఫ్యూ అన్లెస్ యావరేజ్ చూసుకున్నా కానీ మనము. సో అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుంది. ఇదే దగ్గర ఇందులోనే మీరు చేయాలంటే మాత్రం. కాకపోతే దీపావళి సీజన్ మళ్ళీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక దే కుడ్ బి ఏ స్పైక్ అండి. అప్పుడు మీకు కొంచెం ఎగ్జిట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. కొంచెం ఎగ్జిట్ చేసుకుని వేరే చోట డైవర్సిఫై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ గోల్డ్ ప్రైస్ ఒక మోడరేట్ అయ్యేంత వరకు స్లో డౌన్ అయ్యేంత వరకు మాత్రం జ్యువెలర్స్, రీటైలర్స్ మాత్రం ఇదే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉన్నాయి. అంత తొందరగా మీరు కొన్న హైలో కొన్నారు, అక్కడికి రావాలంటే టైం పడుతుంది.
నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.